సంవత్సరాల క్రితం నా యొక్క తల్లిదండ్రులకు 8 మంది సంతానం. 30 సంవత్సరాల క్రితం మేము విగ్రహారాధికులం. ఆ తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క అనే దేవతలకు మేము రెగ్యులర్గా పూజలు చేసేవాళ్ళము. రెగ్యులర్గా తీర్థ యాత్రలకు కూడా వెళ్ళేవాళ్ళం. అయితే ఆ యొక్క 30 సంవత్సరాల క్రితము మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు 8 మంది సంతానం, 5 మగ సంతానం, 3 ఆడ సంతానం. ఆ 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంవత్సరంలో ఒక్కొక్కరు చనిపోతూ ఉండేది. అయితే మొదటిగా మా అక్కయ్య 12 సంవత్సరాల వయసులో ఆమె పస్కలు వచ్చి చనిపోవడం జరిగింది. 12 సంవత్సరాల వయసులో పస్కలు వచ్చి చనిపోవడం జరిగింది. తర్వాత నా యొక్క చెల్లె 5 సంవత్సరాల వయసులో వైరల్ ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మా అక్కయ్య 16 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల వయసులో నా ముందే ఆమె ఒక రూమ్లోనికి వెళ్ళి కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల ముట్టించుకొని ఆమె నా ముందే కాలిపోవడం జరిగింది. ఇంకా కొన్ని దినముల తర్వాత నా యొక్క తమ్ముడు 5 సంవత్సరాల వయసులో అతనికి గుండె సంబంధించిన వ్యాధి రావడం జరిగింది. ఆ వ్యాధి రావడం వల్ల చెన్నైకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ యొక్క చెన్నై ప్రాంతంలో దాదాపు 3 నెలలు ఆ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు ఒక 10 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. 10 మందిలో ఒక ఆపరేషన్ ఫెయిల్ అయింది, అది మా తమ్ముంది. అతను చనిపోవడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలోనే అతన్ని సమాధి చేసి తిరిగి వరంగల్ రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిలో నా యొక్క తల్లి పరిస్థితి ఎలా ఉండేదంటే మానసికంగా కృంగిపోయింది. కుటుంబంలో 4 వ్యక్తులు చనిపోతే ఎలా ఉంటుంది, కన్న తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమె యొక్క మానసిక స్థితి బాగాలేదు. అంతేకాకుండా ఆమె యొక్క చీకటి శక్తుల చేత కూడా బాధించబడేది. మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఉద్యోగం చేసినా కానీ విపరీతంగా తాగేది, మా అమ్మను కొడుతూ ఉండేది. అప్పుడు మా అమ్మ బాగా ఏడుస్తూ ఉండేది. మేము చాలా చిన్నపిల్లలము, మేము కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం. అయితే ఆ కుటుంబంలో 4 వ్యక్తులను కోల్పోయింది. భర్త ఆదరణ లేదు తల్లికి, పిల్లలు చిన్నవాళ్ళు. అలాంటి సమయంలో ఆమె మానసిక స్థితి కూడా బాగలేదు. సాయంకాలం అయితే ఆ యొక్క ఇంటిలో నుండి బయటికి వచ్చి అరుపులు కేకలు చేస్తూ ఉండేది. అంత పిచ్చి పట్టినట్టు చేస్తూ ఉండేది. ఆ యొక్క సమయంలో ఒక దైవజనుడు, ఒక బిషప్ జాన్ మార్కండేయ గారు మా యొక్క గృహంలోకి వచ్చి యేసుక్రీస్తు యొక్క సువార్తను చెప్పడం జరిగింది. అమ్మ, నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్పడం జరిగింది. నా తల్లి విశ్వాసం ఉంచి మందిరంకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమెకు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం కలిగింది. తర్వాత మా కుటుంబంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తీసివేసి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మార్గంలో నా తల్లి, నా కుటుంబము అందరము ఆయన మార్గంలో నడుస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొద్దకు వచ్చామో అప్పటి నుండి మా కుటుంబంలో మరలా ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన నీ కోసం నా కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి 3వ దినంన మృత్యుంజయుడై లేచాడు. ఆయన మరణమును జయించాడు. కాబట్టి ఆయనకు మరణం మీద అధికారం ఉన్నది. కాబట్టి మా కుటుంబంలో ఆయన మరణాన్ని ఆపివేయడం జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మరణాన్ని ఆపివేయగలిగే శక్తి ఉంటుంది. ఎవరికి కూడా
మరణాన్ని ఆపివేసే శక్తి ఉండదు. ఓన్లీ జీవం కలిగిన దేవుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంటుంది. ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన నిజమైన దేవునికి మాత్రమే మరణాన్ని ఆపే శక్తి ఉంటుంది. నా 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 కుటుంబంలో యేసుక్రీస్తు ఏ విధంగా జన్మించాడనేది నేను తెలియచేశాను. అదేవిధంగా ఇప్పుడు నా జీవితంలో ఏ విధంగా యేసుక్రీస్తు జన్మించాడు అనే విషయాన్ని కూడా నేను మీకు స్పష్టంగా కొన్ని నిమిషాల్లో తెలియచేస్తాను. నేను చిన్నతనం నుండే నా తల్లితో పాటు మందిరానికి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాను, పాటలు పాడడం నేర్చుకున్నాను, మందిరం యొక్క పరిచర్య చేయడం నేర్చుకున్నాను. అయితే చిన్నతనంలో నేను భక్తిగా జీవించేది, సంఘ పెద్దలకి, సంఘ కాపరికి సహకారిగా ఉండేది, గృహ కూడికలకు వెళ్ళేది, ఉజ్జీవ సభలకు వెళ్ళేది. దైవజనులు వాక్యం చెప్తా అంటే అందరికంటే మొదటిగా నేను రిఫరెన్స్ తీసి చాలా ఫాస్ట్గా చదువుతూ ఉండేది. అలాంటి సమయంలో 10th క్లాస్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది, బీటెక్లో జాయిన్ అయ్యాను. బీటెక్లో జాయిన్ అయినాక నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ యొక్క స్నేహితులతో కలిసి ఆ యొక్క లోకాశలు నేను నేర్చుకోవడం జరిగింది. ఆ యొక్క కాలేజ్కు సరిగా వెళ్ళకుండా, ఎగ్జామ్స్ రాయకుండా స్నేహితులతో కలిసి చెడు అలవాట్లు నేర్చుకున్నాను. సిగరెట్లు తాగడం, మందు తాగడం, గుట్కాలు తినడం, పాన్ పరాకులు తినడం, విపరీతంగా సినిమాలు చూడడం, సినిమాలు చూడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా చెడు అనేది నాలోనికి రావడం జరిగింది. తర్వాత మందిరానికి కూడా ఆదివారంకి వచ్చేవాడిని. సోమవారం నుండి శనివారం వరకు నా ఇష్టానుసారంగా జీవించేది. నన్ను ఎవరు చూడట్లే కదా, పాస్టర్ గారు నన్ను చూడట్లేదు, సంఘ పెద్దలు నన్ను చూడట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను చూడట్లేదని నా ఇష్టానుసారమైన జీవితాన్ని, చీకటి జీవితాన్ని జీవించాను. ఆదివారానికి వస్తే ఒక విశ్వాసిలాగా, ఒక భక్తునిలాగా, ఆ దేవుని కుమారులాగా నటించేవాడిని. దైవజనుడు ఆదివారం వాక్యం చెప్పినప్పుడు దేవుడు సూటిగా వాక్యంతో నాతో మాట్లాడేవాడు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు నా హృదయాన్ని కఠినం చేసుకునేది. నేను ఆ యొక్క దైవజనుని దగ్గర, పాస్టర్ గారి దగ్గర మంచి విశ్వాసిగా నటిస్తూ మరలా కాలేజీకి వెళ్ళినప్పుడు, మరలా ఒంటరిగా ఉన్నప్పుడు నా ఇంట్లో నా ఇష్టానుసారమైన బ్రతుకుని జీవించేవాడిని. అయితే నులివెచ్చని జీవితాన్ని జీవించేవాడిని. దేవుడు ప్రతి ఆదివారం చెప్పేవాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చనిగా ఉంటే ఏం చేస్తా, నా నోట్లో నుండి ఉమ్మి వేస్తానని ఆదివారం వాక్యం ద్వారా గద్దించేది. ఇంకా ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది అనే మాట కూడా నన్ను హెచ్చరిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇప్పటికైనా నీ బ్రతుకు, నీ జీవితాన్ని మార్చుకో, లేకపోతే హఠాత్తుగా నీవు మరణం అవుతావని కూడా అనేక వాక్యాలతో దైవజనుడు హెచ్చరిస్తూ ఉండేది. ఈ విధంగా ఆ యొక్క వాక్యాలు కూడా నన్ను హెచ్చరించినా కానీ నా హృదయాన్ని కఠినం చేసుకునేవాడిని. మందిరంలో ఉన్నప్పుడు ప్రభువా నా పాపాలు క్షమించు అని అడిగేది, మరలా పాపక్షమాపణ పొందుకునేది. ఇంటికి వెళ్ళినాక మళ్ళా లోక స్నేహితులు కలిసినప్పుడు మళ్ళీ పాపంలో జీవించేది. మందిరానికి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనేది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక, కాలేజీకి వెళ్ళాక ఈ ఒక్కసారే కదా, మరలా న్యూ ఇయర్ వస్తుంది, అప్పుడు నేను మంచిగా జీవిస్తా, దేవుని కోసం బ్రతుకుతా అని అట్లా ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాలు కూడా నేను వాయిదా వేసుకున్నానండి రక్షణ పొందకుండా. పేరుకు బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్నాక కూడా సిగరెట్లు తాగడం, మందు తాగడం, చెడు సినిమాలు చూడడం, ఇలాంటి చెడ్డ అలవాట్లను, చేయకూడని పనులు, అన్య జనులు సహితము చేయకూడని పనులు నేను చేసి యేసుక్రీస్తును చాలా బాధ పెట్టానండి. యేసుక్రీస్తును చాలా దుఃఖ పెట్టాను. ఆయన యొక్క గాయాలను నేను రేపాను. తర్వాత బీటెక్లో అందరూ పాస్ అయ్యారు, నేను చాలా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను. నా బ్రతికేంది, నా జీవితం ఏంది అని
నన్ను నేను ప్రశ్నించుకోవడం జరిగింది. నాకు ఉద్యోగం రాదు, నాకు సర్టిఫికేట్ ఉండాలి, బీటెక్ సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వరు, నాకు ఉద్యోగం లేకపోతే నాకు మ్యారేజ్ కాదు, నాకు పిల్లని ఎవరు ఇయ్యరు, నాకు సమాజంలో ఒక పేరుండదు, నేను ఏ విధమైన నా బ్రతికేంది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ చివరికి నిరాశలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా ఉండేటి. నేనంత క్లెవర్ స్టూడెంట్ని కాదు, చదువులో కూడా నాకేమంత నాలెడ్జ్ లేదు, నేను ఒక బట్టి క్యాండిడేట్ను. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితులందరూ ఇన్ఫోసిస్లో, టాటాలో ఆ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ పొందుకున్నారు. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే చీకటి బ్రతుకు. ఇటు మందిరానికి వచ్చి సంఘ కార్యక్రమంలో పాల్గొనేటట్టు లేదు నా బ్రతుకు, అటు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేటట్టు లేదు. సంఘానికి వస్తే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, ఆ వాక్యం హృదయానికి గుచ్చుకుంటుంది. దైవజన్యం చూడగానే మనలో పాపం ఉంటుంది కాబట్టి మనం ఆ దైవజనులను డైరెక్ట్గా చూడలేము. పాపం చేసేవాళ్ళు, రహస్య పాపాలు చేసేవాళ్ళు దైవజనుల దగ్గరికి వెళ్ళలేము, ప్రార్థనా స్థలాలకు వెళ్ళలేము, వాక్యము వినలేము. ప్రార్థన చేసినా కానీ ఆ పెదవులతోటే ప్రార్థన చేస్తాం కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. ఆ యొక్క నిలువెచ్చని జీవితం అనేది బహు భయంకరమైనది. అలాంటి పరిస్థితిలో నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో ఇప్పటికైనా నీవు రక్షణ మారు మనసు పొందు, ఇప్పటికైనా నీ హృదయాన్ని పూర్తిగా నాకు ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు నాకు చెప్పడం జరిగింది. లేకపోతే నీవు మరణమవుతావు, నీకు అనేకమైన అవకాశాలు ఇచ్చాను. నీ సంఘ కాపరి ప్రార్థన ఇప్పటివరకు నిన్ను రక్షిస్తుంది, నీ తల్లి ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నాకేం శిక్ష రావట్లేదు కదా, నేను హ్యాపీగా ఉన్నా, నేను పాపము చేసినా నాకేం శిక్ష రావట్లేదు, ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను నేను చూస్తున్నాను. నువ్వు ఇలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు మరణమవుతావని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేయడం జరిగింది. అప్పుడు వెంటనే నన్ను నేను దేవునికి సరెండర్ చేసుకోవడం జరిగింది. నా హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించడం జరిగింది. అప్పుడు నా హృదయంలో నుండి అనేకమైన చెడు అలవాట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క త్రాగుడు కావచ్చు, ఆ యొక్క సినిమాలు కావచ్చు, ఆ సిగరెట్లు కావచ్చు, ఆ గుట్కాలు కావచ్చు, ఆ చెడు స్నేహం కావచ్చు, ఆ యొక్క చెడు సినిమాలు చూడడం కావచ్చు, అన్నీ కూడా నాలోనికి వెళ్ళిపోవడం జరిగింది. యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించడం జరిగింది. వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను, వాక్యానుసారమైన జీవితం జీవించడం మొదలుపెట్టాను. క్రమం తప్పకుండా మందిరంకు వెళ్ళడం జరిగింది, నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవుడు అప్పటి నుండి నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు 2011లో ఏపీ జెన్కోలో సబ్ ఇంజనీర్ జాబ్ ఇవ్వడం జరిగింది. భద్రాచలం ప్రాంతంలో సీనియర్లో నేను సబ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. తర్వాత 2018లో దేవుడు నాకు ఏఈగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఏఈగా ప్రమోషన్ పొందుకున్న తర్వాత నేను ఆ యొక్క సీనియర్ నుండి 2015లోనే తెలంగాణ ప్రాంతంలో భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దేవుని కృపను బట్టి నేను ఎప్పుడైతే నా హృదయాన్ని దేవునికి ఇవ్వడం జరిగిందో దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. నాకు మంచి భార్యని ఇవ్వడం జరిగింది. 3 పిల్లలు, నా కుమార్తె 9వ తరగతి, ఇంకో కుమారుడు 5వ తరగతి, ఇంకో చిన్న కుమారుడు 4వ తరగతి చదువుతున్నాడు. నాకు మంచి భార్య పిల్లల్ని ఇవ్వడమే కాకుండా దేవుడు నాకు ఒక మంచి గృహాన్ని, దాదాపుగా 1 కోటి రూపాయల విలువ చేసే గృహాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాకు ఉద్యోగంలో మంచి పేరు ఇవ్వడం జరిగింది. ఇవాంజలిస్ట్గా నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. అనేక ప్రాంతాలకు వెళ్ళి కూడా దేవుని యొక్క సువార్తను నేను ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ యొక్క భౌతికమైన ఆశీర్వాదాల కంటే ముందుగా దేవుడు నాకు రక్షణ ఇవ్వడం జరిగింది, మారు మనసు ఇవ్వడం జరిగింది,
క్రొత్త జన్మ అనుభవం ఇవ్వడం జరిగింది. ఏ నిమిషంలో నేను చనిపోయినా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో నివాసం చేస్తాను అన్న నిరీక్షణ నిశ్చయము నాకు కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు నా హృదయంలో జన్మించడం జరిగింది. అప్పటి నుండి నా హృదయంలో నెమ్మది, సమాధానం. అంత క్రితం ఎప్పుడు చనిపోయినా కానీ నరకానికి వెళ్తా అన్న భయం ఉండేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు నా యొక్క హృదయంలో జన్మించాడో అప్పటి నుండి ఆ యొక్క మరణ భయం అనేది కూడా నాకు లేదండి. హల్లెలూయా. ఇంతటితో నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం.